కక్ష సాధింపు ధోరణి అంటే 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాడు. చేసినాక నెల రోజులకే కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును అరెస్ట్ చేయాలి. ఉక్కుపాదం మోపి ఇమీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేయాలి. అప్పుడే లేనిపోని కేసులు పెట్టి ఆధారాలు ఉన్నాయి కానీ కేసులు పెట్టి ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలి. కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా అరెస్ట్ చేయలే. కక్ష సాధింపు ధోరణి ఆ యొక్క ఆలోచన ఆయనకు రాలే. కక్ష సాధింపు ధోరణితోని వ్యవహారం చేయలే మా ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా విచారణ జరగాలి, ఇది ప్రజలకు అర్థం కావాలి అనే ఆలోచన చేసి చట్టపరంగానే వేయిండు మా ముఖ్యమంత్రి గారు. మా ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ కేటీఆర్ అట్లాంటి అరెస్ట్ చేయించారు. అర్ధరాత్రి ఒక దిక్కు బిడ్డ వరపూజ, బిడ్డ పెళ్లి ఉండంగా అర్ధరాత్రి మానవత్వం లేకుండా, మానవత్వాన్ని కేసీఆర్ మర్చిపోయి ముఖ్యమంత్రిగా ఉండి అహంకారంతో మా ఆనాటి పిసిసి అధ్యక్షుడు మా రేవంత్ రెడ్డి గారిని ఇంట్లో జొరబడి అరెస్ట్ చేశారు, జైలుకు పంపారు. వరపూజకు లేడు, పెళ్లికి లేడు. మరి అలాంటిది కక్ష సాధింపు అంటారు. కానీ మా ముఖ్యమంత్రి గారు అట్లా అరెస్ట్ చేసినప్పటికి కూడా నీతి నిజాయితీగా వ్యవహారం చేస్తున్నాడు, విచారణ జరుపుతున్నాడు. ఇయర్లో ఫోన్ ట్యాపింగ్ అనేది మీకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్ అనేది మీడియా అందరికీ కూడా తెలుసు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరికి ప్రమాదం ఉండాలి? ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రమాదం ఉన్నప్పుడే. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైనా రాష్ట్రానికి దేశానికి ప్రమాదం ఉన్నది అన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఇది వాస్తవం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ప్రమాదం ఉన్నది. దేశానికి రాష్ట్రానికి ప్రమాదం ఉన్నది అనుకున్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. అది ఉగ్రవాదులతోని, తీవ్రవాదులతోని, నక్సలైట్లతోని ప్రమాదం ఉంది అని ఇంటెలిజెన్స్ వాళ్ళు, నిఘా వర్గాలు రిపోర్ట్ చేస్తారు. ఆ రిపోర్ట్ను ఆధారంగా తీసుకొని కేంద్ర హోంశాఖ మంత్రితో పర్మిషన్ తీసుకోవాలి, కేంద్ర హోం సెక్రటరీతో పర్మిషన్ తీసుకోవాలి, ఇక్కడ రాష్ట్ర డీజీపీ, ఇక్కడ హోంశాఖ సెక్రటరీతో పర్మిషన్ తీసుకొని ఇగో నిఘా వర్గాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్కి ఇది వచ్చింది, ఇగో దేశానికి ఇది నష్టం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయాలి. లేకుంటే ముఖ్యమంత్రికి ప్రమాదం ఉంది, ఈ రాష్ట్ర మంత్రులకు, ఆనాటి రాష్ట్ర మంత్రులకు ప్రమాదం ఉంది, ఎమ్మెల్యేలకు ప్రమాదం ఉంది, ఉగ్రవాదులతోని, నక్సలైట్లతోని, తీవ్రవాదులతో ప్రమాదం ఉన్నది, ఇగో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, నిఘా వర్గాలు చెప్తున్నాయి అనుకున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఎవరి మీద చేయాలి? ఉగ్రవాదులకు, తీవ్రవాదులకు, నక్సలైట్లకు ఏజెంట్లుగా పనిచేసే వాళ్ళకు, ఇన్ఫార్మర్లకు, కోరియర్లకు, వీళ్ళ మీద ఇగో ఇట్లా వీళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. కానీ అది జరగలేదే. మరి అది లేదే. తీవ్రవాదులతో ప్రమాదం లేదు, ఉగ్రవాదులతో ప్రమాదం లేదు, నక్సలైట్తో ప్రమాదం లేదు. కానీ ఆనాటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆయన అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఆ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల మీద, టీఆర్ఎస్ పార్టీ మంత్రుల మీద, టీఆర్ఎస్ పార్టీ ఎంపీల మీద, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మా రేవంత్ రెడ్డి గారి మీద చేసిండు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద, బీజేపీ వాళ్ళ మీద, బీజేపీ ఎమ్మెల్యేల మీద, అన్ని పార్టీల ఎమ్మెల్యేల మీద, అన్ని పార్టీల నాయకుల మీద కూడా విచారణ చేయించాడు. తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లను ఫోన్ ట్యాపింగ్ చేయించాడు కేసీఆర్. ఎందుకంటే ఆయన అధికారాన్ని కాపాడుకోవాలి, భయం. 0.5 ఉన్నారు, 99% ఉన్నటువంటి వీళ్ళ మీద నిఘా పెట్టాలని చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేయించి ఎప్పటికప్పుడు వాళ్ళ మాట్లాడుకునే మాటలు వినుకుంటూ వచ్చాడు. అది తప్పు కదా. అంటే నీకు అధికారం పోతుందనే భయంతో వీళ్ళందరి ఫోన్లు ట్యాపింగ్ చేసినవి, వాళ్ళ హక్కులను కాలరాసేవి. ఇది తప్పు కదా. నెంబర్ 1 ఇది కేసీఆర్ తప్పే కదా. నెంబర్ 1. నెంబర్ 2 కేటీఆర్ అంటాడు ఆ ఫోన్ ట్యాపింగ్ తండ్రి ఏమో ఇట్లా చేస్తే కేటీఆర్ అంటాడు ఎవరి మీద చేయించాడు? కాంట్రాక్ట్ల మీద, బిజినెస్ వాళ్ళ మీద, రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద, బిల్డర్ల మీద,
హీరోయిన్ల మీద, హీరోల మీద, జ్యువెలరీ షాప్ వాళ్ళ మీద, ఇగో వీళ్ళందరి మీద, జడ్జీల మీద, జడ్జి ఫ్యామిలీల, రాష్ట్రంలో ఉన్న డాక్టర్ల మీద, పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్ల మీద ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ చేయించాడు. ఇదేంది న్యాయం? ఇదేం పద్ధతి? వీళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేసి వీళ్ళని బ్లాక్మెయిల్ చేశారు. రియల్ ఎస్టేట్ దందా చేసేటోళ్ళను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోళ్ళను బెదిరించి 100 కోట్లు ఫోన్ ట్యాపింగ్ చేసి